కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి ఏ గుర్తులు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా కనబడకుండా చేస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే అది ఎప్పుడు చెప్పిండు? అది చెప్పిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మారిపోయింది, కొన్ని మార్పులు చేర్పులు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ స్టేట్ టీఎస్ అనేటటువంటి బండి నెంబర్ల మీద టీఎస్ అని ఉంటుండే, దాన్ని టీజీగా మార్చేసిండు. ఇట్లా కొన్ని మార్చుకుంటా ఇంకా భవిష్యత్తులో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా, ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా, కేసీఆర్ను తెలంగాణలో గుర్తు చేసుకోకుండా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది, వాగ్దానం చేసిండు ఆయన. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత కేసీఆర్ నిజంగానే మరి కేసీఆర్ కంటే ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కేసీఆర్ కంటే మంచిగా పరిపాలించాలి, కేసీఆర్ కంటే బాగా కేసీఆర్ను మర్చిపోయేటువంటి విధంగా ప్రజలకు రేవంత్ రెడ్డే గుర్తొచ్చేటువంటి విధంగా పరిపాలించాలి. కానీ రేవంత్ రెడ్డి గారి వల్ల, ఆయన పరిపాలన తీరు వల్ల రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు ప్రజలు. కేసీఆర్ గారిని కూడా ఎట్లా గుర్తు చేసుకుంటారు? రేవంత్ రెడ్డి గారినేమో తిట్టుకుంటా గుర్తు చేసుకుంటున్నారు. ఇదేం చక్కదానమా, ఆయన రెండు ఇస్తాని ఒకటి కూడా చక్కగా ఇస్తలేడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చేటి కూడా చక్కగా ఇస్తలేడు అని, కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చేటిది, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే అది ఉండే అని చెప్పేసి అట్లా గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారినేమో తిట్టుకుంటున్నారు, కోపం పగతోని రగిలిపోతున్నారు. రైతాంగం కానీ నిరుద్యోగులు కానీ, ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు ప్రధానంగా. కేసీఆర్ని గద్దె దింపడంలో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, వీళ్ళు ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. నిరుద్యోగులేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ ఉద్యోగం బీకేస్తేనే, కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి దాంట్లో నిరుద్యోగులు వెళ్ళిపోయి, నిరుద్యోగులు అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి కేసీఆర్కి వేయకండమ్మ ఓట్లు, ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వాళ్ళు రాగానే సంవత్సరం లోపల మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, మేము ఇన్ని సంవత్సరాలు కొట్లాడి ఇన్ని సంవత్సరాలు చదువుకుంటున్నాము, మేము మాకు ఉద్యోగాలు వస్తాయి, 2000 పింఛన్కు ఆశపడకండి, 5000 రైతు బంధుకు ఆశపడకండి, ఈ కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆశపడకండి అని చెప్పేసి ముసలుల కాళ్ళ మీద, అమ్మలవ్వల కాళ్ళ మీద, రైతుల కాళ్ళ మీద పడి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పటికీ ఒక 5000 నోటిఫికేషన్, 5000 ఉద్యోగాలు తప్ప ఇంకా ఏమి ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి ఉద్యోగాలే వాళ్ళకే నియామక పత్రాలు ఇచ్చి మరీ దారుణం. ఇప్పుడు విఆర్ఏలు ఆల్రెడీ జమానకెళ్ళి ఉన్నారు, ఎప్పటికెళ్ళో మళ్ళీ వాళ్ళకు మన నియామక పత్రాలు ఇచ్చారు. మరి అదేం దిక్కుమాలినటువంటి వ్యవహారం నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారి వాళ్ళకి తెలిసే చేస్తూ ఉన్నారా, తెలియకుండా చేస్తూ ఉన్నారా, ఏందో అర్థం కాలే. కానీ ఆయన మాత్రం ఆల్రెడీ ఉన్న ఉద్యోగులకు జమాన్లకు వెళ్ళి ఎప్పటికెళ్ళో చేస్తున్నటువంటి ఉద్యోగులకు మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చారు, మన విఆర్ఓలకు, విఆర్ఏలకు, రెవెన్యూ ఆఫీసర్లు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పొజిషన్ మారింది అంతే. గతంలో విఆర్ఏ వ్యవస్థను తీసేసిరు, మళ్ళీ మీరు పెట్టిర్రు, అదే పొజిషన్లో వాళ్ళు పనిచేస్తే అయిపోతుంది. అంతేగాని మళ్ళీ వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి ఇదేదో మేము ఇచ్చినాం అన్నట్టుగా కొంత చెప్పుకునే ప్రయత్నం చేసిరు. అదొకటి. ఇక ఆ తర్వాత ఉద్యోగాలు రాలేదు వీళ్ళకు. ఇప్పుడు రోడ్ల మీకు ఎక్కుతున్నారు నిరుద్యోగులు, ఎక్కడ చూసినా లొల్లి, ఆందోళనలు, నిరసనలు. ఇప్పుడు జిల్లాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు, జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి మళ్ళా ఏ నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం క్రియాశీలకంగా పనిచేసారో అదే నిరుద్యోగులు ఇవాళ మళ్ళా తేరుకొని ఇదే కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం మళ్ళీ గ్రామాల బాట, జిల్లాల బాట పడుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకుంటారు, కేసీఆర్ని గుర్తు చేసుకుంటారు. ఇదే నిరుద్యోగులు. గతంలో ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి నిరుద్యోగులు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు, ఎగ్జామ్లు పెట్టిన వాటికే మీరు వచ్చి నియామక పత్రాలు ఇస్తున్నారు, మీరు కొత్తగా ఏమి ఇచ్చిర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పనిని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. ఇక ఉద్యోగులు, ఈ ఉద్యోగులకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. మననే
రీసెంట్గా మనం ఒక 3-4 రోజుల క్రితము ఇదే ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ని, టీఎన్జిఓ అధ్యక్షులు, అలాగే ఆ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులను తీసుకొచ్చి మన స్టూడియోలో కూర్చోబెట్టి ఈవినింగ్ స్పెషల్ డిబేట్ చేసినాం. ఆ డిబేట్లో మీరు చూసి ఉంటారు. సో కాబట్టి ఉద్యోగుల సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా కొట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంతో. ఇప్పటికీ 63 వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలల్లా కేవలం 15 హామీలు మాత్రమే నెరవేరుస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చిరంటే అది కూడా ఇంకా నెరవేరలేదు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు మండిపడతా ఉన్నారు ప్రభుత్వం మీద. మీరు చెప్పిన మాటలు ఏవి, చేస్తున్న కథ ఏంది అని చెప్పేసి. సో కాబట్టి అదొకటి, ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 3 నెలలు పోతే ఇంకొక డిఏ వస్తుంది. ఒక డిఏ ఇచ్చిరు, ఇంకొక డిఏ 3 నెలలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంకా గతి లేదు. సో ఇది ఉద్యోగులు ఈ రకంగా ఉంది. రైతుల గురించి ఎంత తక్కువ చెప్పడం అంత. అది రైతు బంధు కానుంచి మొదలు పెడితే కరెంటు, నీళ్లు, రైతు బంధు, ఒడ్లు కొనుగోలు కావచ్చు, ఆ సన్నాలకు ఇచ్చే బోనస్ కావచ్చు, ఇప్పుడు యూరియా కోసం ఇప్పుడు దాదాపు 60 రోజుల నుంచి యూరియా కోసం రైతాంగము గోసపడతా ఉంది. ఒక్క బస్తా యూరియా కోసము లైన్లో నైట్లు నిలబడి గంటలు పొద్దుగాల పోతే రాత్రి దాకా నిలబడతా ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు 3 గంటలకే పోయి ఆ యూరియా కొనుగోలు కేంద్రం కాడ నిలబడతా ఉన్నారు. సో ఈ రకంగా రైతాంగం గుర్తు చేసుకుంటుంది. ఎవరి దగ్గర మైక్ పెట్టినా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ట లేకపోతుండేనమ్మా. 500 ఇచ్చి ఆటానికి చెప్తే ఆయన 2 బస్తాలు వేసుకొస్తుండే సపరేట్ ఇంటికి. ఈ లొల్లి పంచాయతీ ఉండకపోతుండే. యూరియా కోసం 10 ఏళ్ళు ఎన్నడూ తిప్పలు వాళ్ళలేదు. ఏదో స్టార్టింగ్లో కొన్ని రోజులు ఇబ్బందులు పడ్డాం కానీ తర్వాత లేకుండే. కేసీఆర్ కొంత సెట్ చేసిండని చెప్పేసి అట్లా కేసీఆర్ గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకుంటారు. రైతులు తిట్టుకుంటూ గుర్తు చేసుకుంటారు. ఇదేం దిక్కుమాలినా మేము చెప్పుతోని కొట్టుకుంటాం, మళ్ళీ కూడా కొట్టుకుంటాం. ఇంకా ఈసారి ఎన్నికలకు వస్తే వాళ్ళకు కూడా చెప్పుతోని బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక గణేష్ నిమజ్జనం ఉంది కదా. ఈ గణేష్ నిమజ్జనము చాలా కేసీఆర్కి అడ్డాగా మారిపోయింది. ఆ ట్యాంక్ బండు అదంతా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. కానీ తెలంగాణ ప్రజలందరూ ఏడుదాకా నిమజ్జనాలు దేవుళ్ళని బండ్ల మీద ఎక్కించుకొని నిమజ్జనాలకు పోయి కరెక్టే సెక్రటరేట్ ముందు కోగానే, లేకపోతే ఇటు సైడు మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రాగానే, ఆ నెక్లెస్ రోడ్డుకు రాగానే ఇక డీజే సౌండ్ పెంచి సారే కావాలంటారు. ఒక పాట ఇంకో పాట ఏంది అది దేక్లేంగే పాట ఒకటి. అది ఎట్లా చూపించుకుంటా, సెక్రటరేట్ని చూపించుకుంటా. అంటే ఆ సెక్రటరేట్ని కట్టింది కేసీఆర్, ఆ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసింది కేసీఆర్. సో కాబట్టి ఆ ఎత్తైన కట్టడాలను, ఆ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను చూపించుకుంటా సారే కావాలంటూ అని చెప్పేసి కేసీఆర్ పాటలు పెట్టుకొని. అంటే ఇది మేబీ రేవంత్ రెడ్డి కూడా ఊహించని షాక్. ఇది రేవంత్ రెడ్డి కూడా ఊహించని షాకు. ఇదే కథ ఏడుకోయినా కానీ వినాయక చవితి అంటే బేసికల్లీ కొంత డివోషనల్ మోడ్లో ఉంటారు. అంతా ఈ వినాయక చవితి అంటే యూత్ మొత్తం అంతా ధూమ్ధామ్లో ఉంటారు. మంచిగా డాన్సులు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తారు. కానీ ఆడికి ఓగానే ఆడిదాకా ఉంటారు. ఇగో ఇట్లా చూడండి, ఆడిదాకా నిమ్మలంగా వస్తారు. ఆడికి ఓగానే తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆడికి ఓగానే చూడండి ఇగో ఇట్లా. ఇట్లా ఆ సచివాలయం దగ్గరికి పోగానే ఇట్లా పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు. అంటే దేవుని నిమజ్జనాలకు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఇగో నిమజ్జనాల ఇగో డైరెక్ట్ సెక్రటరేట్ గేట్ ముంగల పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారంట. ఇగో ఇగో
ఇట్లా పాటలు ఆ సెక్రటరీ ముందు కోగానే పాటలు. ఇగో ఇక్కడ కూడా చూడండి ఎవరో ఏమో చెప్తున్నారు. పెద్ద మనిషి అన్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి, కానీ ఈ వినాయకుడి నిమజ్జనం తోటి ఏం తేలిందంటే కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, కేసీఆర్ చరిత్ర జరిపే దమ్ము ఓనికి లేదు అని చెప్పేసి అర్థమైందా. అండ్ ఆ పెద్ద మనిషికి సపోర్ట్ చేసే కొంతమంది గొర్రెలు ఏమంటున్నారంటే అవి ఫేక్ వీడియోలు, అవి ఎడిట్ చేసిన వీడియోలు, ఆ నిమజ్జనంకి పోయినప్పుడు ఎవరు కేసీఆర్ పాటలు పెట్టలేరు అని చెప్పేసి అంటున్నాడు. అడుగు అడుగున కేసీఆర్ పాటలే. అర్థమవుతుందా. కొన్నిసార్లు అయితే పోలీసు వాళ్ళు పని చెప్పి చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పినంతసేపు వింటున్నారు, మళ్ళీ జర ముంగట ఓంగనే పెడుతున్నారు. అండ్ మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను విత్ ప్రూఫ్స్ వచ్చిన అనమాట, చూసేయండి. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే ఒగ్గి నిజంగానే మరి అనవసరంగా ఆనవాళ్ళు గినవాళ్ళంటే ఒగ్గి నాకు వచ్చింది కథ. ఇంకా చూపిస్తాకండి, ఇంకా కొన్ని. ఇది పోయిందా? అయ్యో అయ్యో ఇది చూడండి. ఒకవేళ ఫేక్ అయితే ఆ పిల్లలు లిప్సింగ్ చూడండి, పాటకు లిప్సింగ్ ఉంటుంది ఇక్కడ. ఇట్లా ఇంకా ఉన్నాయా? ఇది బైక్ల మీద పోరగాళ్ళు. ఇవన్నీ చూసినాక మరి రేవంత్ రెడ్డి గారి ముఖ చిత్రము ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఏమో కానీ చాలా ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ చిత్రం ఎట్లా ఉందో కానీ ఇది అనవసరంగా ఏమైందంటే ఫస్ట్ ఈయన ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా జామర్ వెహికల్ లేకుండా 3 బండ్లలోనే సెక్రటరీకి పోయిండో అది పోయొచ్చాక ఇంకా ఎక్కువైంది కథ. అది పోయొచ్చాక ఇంకా ఎక్కువైంది. ఈ దెబ్బతో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ. తెలంగాణ అనేది ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ అనేది ఉద్యమాల పురిటిగడ్డ. ఈ గడ్డ మీద ఉద్యమాలు కొదవ ఉండదు, ఉద్యమాలకు తిరుగుబాటు కొదవ ఉండదు. సాయుధ రైతాంగ పోరాటం కాడ నుంచి మొదలు పెడితే మొన్నటిదాకా ఇప్పుడు కూడా తెలంగాణ అంటేనే పోరాట బతుకు చిత్రం ఈ తెలంగాణ గడ్డ. సో కాబట్టి మీరు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఏ రకంగా తీసుకున్నారో మీరు చూసిరు. తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకున్నారు? అందరు యువకులు, పోరగాళ్ళు, అంత యూత్. ఈ యూతే మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అదే యూత్ ఇప్పుడు రివర్స్లో కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి గారికి. సో కాబట్టి అణిచివేయాలని చూస్తే ఎగిసి పడుతుంది ఉద్యమమైనా ఏదైనా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ప్రజా పోరాటాలు లేకుండా నేను అణిచివేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఇగో ఈ రకంగా అది ఇంకా ఎక్కువ అవుతా ఉన్నది. సో కాబట్టి నిర్బంధాలు, కేసులు ఇవన్నీ కూడా చాలా పరిమితమైనవి. తెలంగాణ విషయంలో, తెలంగాణ పోరాట విషయంలో ఈ కేసులు ఇవన్నీ కూడా ఎవ్వరు భయపడడు. ఒక కేసు పెడితే కొంత అదైతుంది, 2 కేసులు పెట్టామంటే ఆడు మొండోడు అయిపోతాడు.
తర్వాత నువ్వు కాదు కదా ఇంకెవడు చెప్పినా ఆగడం, వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పినా కానీ ఆగడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు నా మీద ఒక్క కేసు కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 30 కేసులు పెట్టారు, 30-35 కేసులు పెట్టారు. అన్నీ ఇవే సోషల్ మీడియాలో రాత రాస్తే కేసు, ట్వీట్ పెడితే కేసు, మాట్లాడితే కేసు. ఆని మనోభావాలు దెబ్బతింటాయి, వీని మనోభావాలు దెబ్బతింటాయి. రేవంత్ రెడ్డి గారిని గిట్లంటారా గట్లంటారా, ఏంది వ్యవసాయ శాఖ మంత్రి మీద వార్త రాస్తే కూడా కేసు. వ్యవసాయ శాఖ మంత్రి అసంతృప్తితో ఉన్నాడని చెప్పేసి ఒక వార్త రాస్తే కేసు. అంటే ఇట్లా ఈ రకమైనటువంటి కేసులు పెట్టి బెదిరిద్దాం భయపెడదామని చూస్తే ఏమన్నా ఆగిందా? ఏమన్నా చేయగలిగిర్రా? ఆస్తుల నష్టం, ఆఫీసులను లూటీ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి నన్నే కాదు చాలామందిని సోషల్ మీడియాలో రీట్వీట్ చేసినందుకు అరెస్టులు చేసి జైల్లో పెట్టి వారం 10 రోజులు 4 రోజులు బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు లేవా? సో కాబట్టి ఈ అన్నీ కూడా ఈ నిర్బంధాలు జైల్లో పెట్టిన ఆయన కరీంనగర్లో జైల్లో పెట్టినాక బయటకు వచ్చిండే నూకున్నాడా? ట్వీట్లు వేస్తలేడా? మాట్లాడతలేరా? ఇంకా ఎక్కువ ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? జైలు చూపించిండి అయిపోయింది, ఇక ఇంతకంటే ఎక్కువ చేసేది ఏముంది అని చెప్పేసి తెగిస్తారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కేసులు ఉన్నాయి. సరే ఆయన మీద అన్ని క్రిమినల్ కేసులు లేకపోతే రకరకాల బ్లాక్మెయిలింగ్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోండి, ఉద్యమ కేసులు ఒక్కటి లేవు. ఆయన చేసినటువంటి ఆ కేసులే ఉన్నాయి ఎక్కువ. ఆయన ఎన్ని కేసులు పెడితే ఆ కేసులకు భయపడేమని ఆయన ఇంట్లో కూర్చున్నాడా? బయటకు వచ్చిండు, ప్రజా జీవితంలోకి వచ్చిండు, మాట్లాడిండు, ప్రజలను మన్నలు పొందిండు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. పీసీసీ అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. కేసులు ఆయనకు అడ్వాంటేజ్గానే మారినాయి తప్ప అక్కడ ఏమైనా మైనస్ అయిందా? మరి మీకొక సూత్రం, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు ఇంకొక సూత్రం ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు మీ మీద కేసులు అయితే మీరు అగ్రెసివ్గా ముందుకు వచ్చిర్రు, మాట్లాడిరు. మిగతా వాళ్ళ మీద కేసులు అయితే అట్లానే ఇంట్లో అన్నీ నోరు మూసుకొని కూర్చుంటారు అనుకోరు రైట. కేసు పెడితే ఇంకా గెలికి వాసన చూసుకున్నట్టే, నువ్వు ఇంకా గెలికినట్టే. సైలెంట్గా వాని పని వాని చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా సరే ఒకరు పని చేసుకుంటే సైలెంట్గా వదిలేసేయాలి. అది నమ్మేటోడు నమ్ముతాడు, చూసేటోడు చూస్తాడు, చూసినోడు చూడాడు. రకరకాల కేసులు పెట్టి ఇరికించి లోపల పెట్టి చేసేంత మాత్రాన ఏం కావు. ఇంకా ఏమంటారు, రకరకాల విడతల వారిగా బదనాం చేసే కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తే ఏమవుతుంది? ఏం చేయగలుగుతారు మీరు? మహా అయితే ఓ వారం రోజులు, ఓ 10 రోజులు చర్చ పెట్టుకోగలుగుతారు కేసులల్లో. తర్వాత ఈ గొంతులు ఆపం కదా, ఈ గొంతులు ఆగిపోవు కదా. అయితే ఒకటి పానం తీయాలి, ఒకటి నువ్వు కేసులు పెట్టాలి. పానం తీస్తే 100 పానాలు ముట్టుకొస్తాయి. ఒక గొంతును మూసేస్తే ఇంకొక 10 గొంతులు తయారవుతాయి. వాస్తవానికి కూడా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు అంతకుముందు కూడా శంకర్ అనే ఒకటే ఒక గొంతుక, న్యూస్ లైన్ అనే గొంతుక ఉంటుంది. తర్వాత మెల్లగా దానికి 10 గొంతుకలు తయారైనాయి. 10 గొంతుకలు తయారై ఆ 10 గొంతుకలను మూసేస్తే ఇంకా 10 గొంతుకలు అవుతాయి, ఇంకా 100 మంది తయారవుతారు. ఏమవుతుంది? అణచివేత అనేది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజంలో అణచివేత చాలా డేంజర్. అహంకారం అసలుకే వాటికి రాదు. నేనే తోపు, నేనే తురుముని అయిపోయాయి సార్. 5 సంవత్సరాలు మీ ఉద్యోగం పదవీ కాలం, 5 ఏళ్ళలో 2 ఏళ్ళు గడిచిపోయినాయి. కాలం ఐసుగడ్డ కరిగిపోతూనే ఉంటుంది. ఒకరి చేతికి వెళ్ళి ఒకరి చేతికి మారే వరకే ఏ రకంగా అయితే ఉంటుందో అలా కరిగిపోతూనే ఉంటుంది. 2 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోలే, మీ కుర్చీ సెట్ చేసుకునే లోపల ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటారు ప్రజలు, 2 ఏళ్ళే. దాని తర్వాత అసలు సినిమా ఎగిరెగిరి దుంకేటోళ్ళకి చూపిస్తారు. ఏ రంగం ఆగంగాలో చెప్పండి. మీరు చేయాల్సింది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ కంటే మంచి పరిపాలన అందించాలి. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు ఆ పని చేయాలి. ఇప్పటికీ అదే ఫేక్ ఫ్యాక్టరీ. అదే టీడీపీకి వెళ్ళి అద్దెకు తెచ్చుకున్న బ్యాచ్ ఉంటుంది మాదాపూర్లో, ఓ పెద్ద ఆఫీస్లో. ఆ టీడీపీకి వెళ్ళి అద్దెకు తెచ్చుకున్న బ్యాచ్ రేవంత్ రెడ్డి సొంత బ్యాచ్. ఈ బ్యాచ్ తోటి ఫేక్ ప్రాపగండా చేస్తే తెలంగాణ ప్రజల దగ్గర ఒక మంచి గుణం ఉంటుంది. ఫస్ట్ నమ్ముతారు. ఆడు శత్రువైనా, ఎవడైనా, దొంగ అయినా, లంగ అయినా ఫస్ట్ అది నమ్ముతారు. తర్వాత చూస్తారు, కొన్ని రోజులు టైం కూడా ఇస్తారు. టైం ఇచ్చి చేస్తున్నాడా చేస్తలేడా అబ్జర్వ్ చేస్తారు. చేస్తున్నా అంటే కడుపులో పెట్టుకుంటారు. చేయలేదనుకో నమ్ముతారు, తిరగబడతారు, కొట్లాడతారు, చివరికి మళ్ళీ గద దించి మళ్ళీ నెల నాకిస్తారు. సో కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నమ్మిర్రు, ఓ 1-2 సంవత్సరాలు టైం ఇచ్చిర్రు, ఇప్పుడు తిరుగుబడుతున్నారు. రేపు గద్దె దింపుతారు,
మళ్ళా ఇవాళ ఏ పదవి చూసుకొని ఎగిరెగిరి దుంకుతా ఉన్నారో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రేపటి ఆడ కూర్చోబెట్టి అరే మీకు ఇదే స్థానం కరెక్ట్ అని చెప్పేసి ఏ 10 స్థానాలకు 5 స్థానాలకు పరిమితం చేస్తారు. అప్పటిదాకా ఇట్లనే ఎగురు దుంకుతూ ఉంటారు. సో కాబట్టి ఈ రకంగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది గణేష్ చవితికి సంబంధించినటువంటి నిమజ్జన సంబంధించినటువంటి అంశం.